నూతనంగా గెలిచిన సర్పంచులకు ప్రత్యేకంగా నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీతో పాటు గెలిచిన వార్డు మెంబర్లు మీతో పాటు మీరందరూ కూర్చొని ఎన్నికైన ఉప సర్పంచులకు కూడా శుభాకాంక్షలు. దాంతో పాటు మనలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు కొన్ని గ్రామాలలో ఇద్దరు ముగ్గురు పోటీ చేసుకున్నా తక్కువ ఓట్లతో ఓడిపోయినా పోటీ చేసి ఎక్కువ ఓట్లతో ఓడిపోయినా మీరెవరు కూడా అధైర్యపడద్దు. మన ఓటమి విజయానికి నాంది కావాలి. మీరు ఇలా ఓడిపోయినంటే ఆ గ్రామంలో మొదటిసారి ఎట్లా గెలవాలంటే ఓడిపోయినా మీరు ప్రజలనే ఉండాలని చెప్పి మీకు ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ పోరాటం చేసి ఓడిపోయిన మీకు ఎప్పుడు కూడా ఓడిపోయినామనో పదవి పోయినదని చెప్పో మనకు పని కాలేదని చెప్పో కేసీఆర్ అలిగి ఫామ్ హౌస్ లో అనుకోవద్దు. 10-9 రాజులాగా మొత్తం బ్రహ్మాండంగా తిరిగిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ముఖ్యమంత్రి పదవి పోగానే ఫామ్ హౌస్ లో పడ్డాడంటే మొన్న కనవాడు నిన్న మొన్న 6 రోజుల కింద వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. మీకు ఆయనకి ఏ తేడా ఉంటుంది చెప్పి ఓడిపోయిన వాళ్ళకు.